మహాత్మా గాంధీ గురించి మనందరికీ తెలిసే ఉంటుంది కదా. సత్యానికి ప్రతిరూపంగా ఆయనని పేర్కొంటారు. కానీ ఆయన చరిత్రలో చాలా మందికి తెలియని ఒక చీకటి కోణం ఉంది. అదే ఆయన చేసిన బ్రహ్మచర్య ప్రయోగాల ఏంటని ఆలోచిస్తున్నారా? ఆయనకు 77 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన సొంత మనవరాలతో కలిసి నగ్నంగా పడుకోవడం ఏంటి? అసలు గాంధీజీ లాంటి వ్యక్తి ఇలా ఎందుకు చేశారు? ఆయన చేసిన ఈ పనిని ఎందుకు సమర్థించుకున్నారు? ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్కు స్వాగతం. 77 ఏళ్ల వయసున్న గాంధీజీ ఆయన పక్కన 17-18 ఏళ్ల వయసు యువతులు వారికి ఇష్టం లేకపోయినా సరే ఆయన అడిగారు కాబట్టి మాత్రమే కాదు అనలేక ఈ పని చేయాల్సి వచ్చింది. గాంధీ దీన్ని సిలబస్ ఎక్స్పెరిమెంట్గా పేర్కొన్నాడు. అంటే బ్రహ్మచర్య అని అర్థం, లేదా బ్రహ్మచర్య ప్రయోగాలు అని అర్థం. ఆయన సన్నిహితులే దీన్ని చూసి అసహ్యపడ్డారు. వద్దు, ఆపండి బాబు, వద్దు అన్నా సరే ఈ ప్రయోగాలని కొనసాగించాడు. 1946 మరియు 47 మధ్య కాలంలో గాంధీజీ యువతలతో కలిసి ఈ ప్రయోగాలు మొదలుపెట్టాడు. ఇది కేవలం థియరీ మాత్రమే కాదు, ఆయన నిజంగానే వారితో కలిసి నగ్నంగా పడుకోవడం మొదలుపెట్టాడు. ఒకే గదిలో కాదు, ఒకే పడకపై నగ్నంగా. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది చేసింది మన బాపునే. ఎంతోమందిని బ్రిటిష్కు వ్యతిరేకంగా నడిపించిన అదే వ్యక్తే. స్త్రీలను బలహీనమైన వారు అనడం ఒక పెద్ద అబద్ధం మాత్రమే కాదు, అది మగాళ్ళు ఆడవాళ్ళకు చేస్తున్న అన్యాయమని అదే వ్యక్తి పేర్కొన్నాడు. కానీ తన ప్రయోగాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం మాట మర్చిపోయాడు. ఈ అమ్మాయిలు ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. అవును, సొంత మనవరాలు మను గాంధీ. ఇంకో అమ్మాయి అబా గాంధీ తన బంధువే, కేవలం 17 ఏళ్ల వయసు. డాక్టర్ సుశీల్ నయ్యర్ ఆయన పర్సనల్ డాక్టర్. ప్రభావతి నారాయణ్, జయప్రకాష్ నారాయణ్ భార్య. వీరందరినీ గాంధీజీ కేవలం తన ప్రయోగాల కోసం మాత్రమే వాడుకున్నాడు. గాంధీజీ సెక్రటరీ నిర్మల్ తన డైరీలో క్లియర్గా రాశారు, గాంధీజీ మనుతో చేసిన బోల్డ్ ప్రయోగమని. మన ప్యూరిటీ ఒక అద్భుత అల్టిమేట్ టెస్ట్ అని చెప్పేవారట. గాంధీజీ నగ్నంగా పడుకుంటే ఆ యువతలు కూడా నగ్నంగానే పడుకోవాల్సి వచ్చేది. ఇది ఒక్కసారి కారు, రాత్రి తర్వాత రాత్రి ఇలాగే జరిగేది. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే ఈ అమ్మాయిలకు అది ఇష్టం లేదు, కానీ చేయక తప్పలేదు. గాంధీజీనే స్వయంగా తన లెటర్లో ఒప్పుకున్నాడు కూడా. అబ్బా, నాతో 3 రాత్రులు పడుకుందని. కంచన్ ఒక రాత్రి పడుకుంది. వారందరూ అయిష్టంగానే ఆ పని చేసేవారు. నేను అడిగాను కాబట్టి మాత్రమే ఆ పని చేశారని రాసుకొచ్చాడు. ఆలోచించండి, వారికి ఇష్టం లేకపోయినా సరే కేవలం గాంధీజీ కోసం మాత్రమే ఆ పని చేశారు. మరి వద్దు అంటే అయిపోయేది కదా అని ఆలోచిస్తున్నారా? లేరు. ఎందుకంటే వాళ్ళ జీవితం మొత్తం గాంధీ పైన ఆధారపడి ఉంది. ఉండటానికి ఇల్లు లేదు, కుటుంబం కూడా లేదు. అయినా అంత పవర్ఫుల్ వ్యక్తి అడిగినప్పుడు చాయిస్ ఎక్కడుంటుంది? అసలు అంత గొప్ప సిద్ధాంతాలు ఉన్న మనిషి ఇలా ఎందుకు చేశారు? 1906లో గాంధీజీ 37 ఏళ్ల వయసులో బ్రహ్మచర్యం అనే సంకల్పం తీసుకున్నాడు. తన భార్యతో కూడా కలవకూడదని నిర్ణయించుకున్నాడు. గాంధీజీ ఉద్దేశంలో బ్రహ్మచర్యం అంటే కేవలం శారీరక సంబంధానికి దూరం ఉండటమే కాదు, మనసులో ఆలోచనలు కూడా అదుపు చేసుకోవటమే. అలా చేస్తేనే కానీ తనకు ఆధ్యాత్మిక శక్తి వచ్చేది కాదని నమ్మేటోడు. కానీ ఇక్కడే ఒక తర్కం మిస్ అవుతుంది. మీరు బ్రహ్మచర్యం తీసుకుంటే ఆశ్రమంలో ఉన్న పెళ్ళైన జంటలు విడిగా పడుకోవడం ఏంటి? వారిని చన్నీళ్ళతో స్నానం చేయించడం ఏంటి? ఇవన్నీ చేస్తూనే గాంధీ మాత్రం యువతలతో మసాజ్ చేయించుకునేవాడు, వారితో స్నానాలు చేసేవాడు. 1946 నౌకాలీలో హింస జరుగుతున్నప్పుడు గాంధీజీ అహింస మార్గం ఫెయిల్ అయిందని ఆయన భయపడ్డాడు. దానికి కారణం తనలో ఏదో కామ కోరిక మిగిలి ఉండటమని ఒక వింత నిర్ణయానికి వచ్చాడు. 77 ఏళ్ల వయసులో కూడా అల్లర్లను ఆపడం మానేసి తన మనవరాలను పక్కన పెట్టుకొని తన ప్యూరిటీని పరీక్షించుకోవడం మొదలుపెట్టాడు. ఇది వినటానికి పిచ్చిగా అనిపించవచ్చు, అయినా దాన్ని ఒక యజ్ఞంగా పలికేవాడు. మరి ఆమెల పరిస్థితి ఏంటి? మను గాంధీ చనిపోయిన తర్వాత కూడా ఒంటరిగానే బతికింది. పెళ్లి చేసుకోలేదు. 44 ఏళ్లకే టీబీతో చనిపోయింది. అబా గాంధీ కేవలం గాంధీజీని బాధ పెట్టడం ఇష్టం లేక ప్రయోగాల్లో పాల్గొంది. ఈ అమ్మాయిలందరూ గాంధీజీ చనిపోయేంత వరకు ఆయనకు సపోర్ట్ చేశారు. ఎందుకు మరి? ఎందుకంటే వారి జీవితం, వారి సాంఘిక జీవితం అన్ని గాంధీ పైన ఆధారపడి ఉన్నాయి. గాంధీజీ చనిపోయిన తర్వాత కూడా ఈ చీకటి అధ్యాయాన్ని కావాలని దాచేశారా? ఇక్కడ ఎందుకు ప్రచారం కాలేదు? మరి గాంధీజీని మహాత్ముడిగా గౌరవించడం వేరు, కళ్ళు మూసుకొని పూజించడం వేరు. మనం దేవులను ప్రశ్నిస్తాం కదా, మరి గాంధీజీని ఎందుకు ప్రశ్నించకూడదు? చరిత్ర అనేది బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది అనుకుంటే పొరపాటే. గ్రే సైడ్ కూడా ఉంటుందని ఆలోచించాలి. మనుషులు ఎవరు దేవులు కాదు. గాంధీజీ గొప్ప పని చేశారు, కానీ ఆయనలో కూడా కొన్ని లోపాలున్నాయి. ఈ వీడియో చూశాక మీరు ఒక్కసారి ఆలోచించండి. నిజం చేదుగానే ఉండొచ్చు, కానీ అది నిజమే. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్, జై భారత్.